సో, కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కూతురు ఈరోజైతే ఒక కొత్త పార్టీనైతే ఆవిర్భావం జేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన అని పేరైతే ఖరారు జేయడం జరిగింది. సో, 5 అంటే 5 హామీలు గూడా ఇవ్వడం మనం అబ్జర్వ్ జేయొచ్చు. పంచజన్య మేనిఫెస్టో అని ఒక 5 హామీలు గూడా ఇవ్వడం జరిగింది. సో, ఎన్నో రోజుల నుంచి పాలిటిక్స్ చూస్తున్న సీతారాం నాయక్ గారు మనతో పాటున్నారు. సార్ గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ పాలిటిక్స్‌లో మీకు చాలా అనుభవం ఉంది. చాలా రోజుల నుంచి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కూడా అంత కొత్త పార్టీలు, పాత పార్టీలు అన్ని పార్టీలను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో, ఈరోజు కవిత మాట్లాడే విధానం గాని, కవిత పార్టీ ఆవిర్భావం చేసిన విధానం గాని మీకేమనిపించింది సార్? పా- ప్రజాస్వామ్యంలో ఒక హక్కు ఉంది అందరికీ. ఈ ప్రజాస్వామ్యంలో మంచి ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజల కొరకే పార్టీలు పనిచేయాలనే ఆలోచన అన్ని ఉండడం మంచిది. అందులో భాగంగానే మరి కవిత గారు పార్టీ పెట్టారు. అయితే ఒక్కటే ఏం ఆలోచించాలంటే, సార్. ఈ పార్టీలు పెట్టేవాళ్ళు ఎవరైతే పార్టీలు పెడుతున్నారో, మనం ప్రజాస్వామ్యం లోపల ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన కూడా ఉండాలి ఏదైనా పార్టీ పెట్టుకునేటప్పుడు. ఎందుకంటే కవిత గారు వాళ్ళ ఇంట్లో ఒక ప్రాంతీయ పార్టీ వాళ్ళ నాన్ననే ఆ పార్టీ పేరు పెట్టి అందరి సహకారంతో తెలంగాణ తెచ్చుకుంటే, మరి ఆ పార్టీ 10 ఏళ్ళు ఉన్నప్పుడు కవిత గారు కూడా ఉన్నారు దాంట్లో, నేను కూడా ఉన్నా అదే పార్టీలో. మరి ఈ ఒకటేసారి బయటకు వచ్చిండ్రు, ఆమె ఒక పార్టీ పెట్టింది, దానికి ఎవరు కాదనడం లేదు. కాదనడానికి మనకేమో హక్కు లేదు. హ్మ్. కానీ మరి పార్టీ పెట్టేటప్పుడు ఒకటే ఆలోచించాలి. ఈ ప్రజాస్వామ్యం లోపల పార్టీలు కనీసం ఒకే అంటే వాళ్ళే పెట్టాలి. ఇక ఇంకోరికి పెట్టడానికి వీలు లేదు, పెట్టలేరు కూడా. మీరు అన్నారు సార్ మీకు అనుభవం ఉంది. హ్మ్. నాకు చాలా అనుభవం ఉంది. నేను ఎక్కడో మారుమూల ఒక చిన్న తండాలో పుట్టి దేశంలో ఓ మొదటి పిహెచ్డి తీసుకొని నా జాతి నుంచి ఒక 10 అవార్డులు, ఎన్ఎస్ఎస్ అని, తెలంగాణ ఉద్యమంలో జామీన్ సీతారాం నాయక్ అని అన్ని చేసి అన్ని రకాలుగా అవార్డులు ఉండి కాకతీయ యూనివర్సిటీలో పాలక మండలి సభ్యులుంటే హ్మ్. నేను పార్టీ పెట్టగలుగుతానా అండి? ఓకే. నేను పార్టీ పెట్టగలుగుతున్నా? అదే. పార్టీ మేము పెట్టిన పార్టీని ప్రజలు కూడా ఎటువంటి ప్రజలు ఉన్నారో మనము చాలా మంది ప్రజలు కూడా మనమే అయోమయం అవుతాం. మనల్ని పరిశానలో పడేస్తారు ప్రజలు. చాలా మంది ఏదో ప్రజలకు తెలియదు, ప్రజలు ఏదో డబ్బు తీసుకొని ఓటేస్తారంటే ఉన్నారు. కొంత కొంత వర్గం అటువంటి వాళ్ళు ఉన్నారు కనుకనే ఇటువంటి వాళ్ళు బయటకు వస్తారు వాస్తవానికి. హుహు. ఎందుకంటే నాదేం చూడరు వాళ్ళు. ఓకే. ఆ రోజున నేను ఓటుకి ఎంత ఇస్తున్నా, నాకు ఓటు వేస్తారనేటువంటి నమ్మకం చాలా మందిలో వచ్చింది. వాళ్ళు ఏం చేసిర్రు, సమాజానికి ఏం చేయక కవిత విషయం అంటే కవితకి ఇంత ఇప్పుడు నాలెడ్జ్ ఉంది. కవిత గారు ఆమె ఏదో పార్టీలో పనిచేసారు, ఎంపీగా పార్లమెంట్ లో మాట్లాడారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయింది. ఇప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబంలో ఏదో మరి ఎందుకు వచ్చిందో సమస్య. 10 ఏళ్ల తర్వాత ఆమె కనువిప్పన కలిగింది. ఓకే. కనువిప్పు కలిగి బయటకు వచ్చింది. ఏదో ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది. కానీ ఈ ప్రజాస్వామ్యం లోపల ఈ ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు అనేది కూడా ఆలోచించాలి కదా. ఎవరిని స్వాగతిస్తారు, ఎవరిని స్వాగతిస్తారు, ప్రజలు ఎవరినన్నా ఇప్పుడు ఒక కొత్త పార్టీ అవతరించింది అనుకో, హ్మ్. వాళ్ళని ఎంతవరకు స్వాగతిస్తున్నారు, ఎందుకు స్వాగతిస్తున్నారు అనే దానికి ఒక చర్చ పెట్టాలి ముందు. అంటే అది కొందరు, లేదు. కొందరు జెప్పేదేంటంటే సార్ అంటే ఇన్ని రోజులు నీకు మంచిగా ఉన్నన్ని రోజులు మీ కుటుంబం బాగానే ఉన్నారు. మీకేం ప్రాబ్లమ్ గాలేదు. జనాలకు ప్రాబ్లమ్ అయినప్పుడు గూడా మీరు మాట్లాడలేదు. ఎప్పుడైతే మీకు ప్రాబ్లమ్ అయిందో కుటుంబం నుంచి సెపరేట్ అయ్యి కొత్త పార్టీ పెట్టి ఇప్పుడు జనాల కోసం పోరాడతా అని కొందరంటున్నారు. లేదు లేదు. నేను అదే అంటున్నా. కవిత ఏమో పెద్ద తెలివి, ఇది పెద్ద తెలివి, ఇది ఏదో అంత ఆలోచించదు, అంత జ్ఞానం లేనిది ఏం కాదు. ఉంది ఆమె. హ్మ్. ఆమె ఆలోచించాలి. ఈ సబ్జెక్ట్ ఆమె ఆలోచించాలి. రేపు ప్రజలు ఏమనుకుంటారు నన్ను? నేను 10 సంవత్సరాలు ఉన్నా గదా! హ్మ్. అప్పుడే మాట్లాడి ఇప్పుడు ఆమె ఎంపీగా ఉన్నప్పుడే తండ్రి ఏదైనా పొరపాటు చేసి ఇప్పుడు చెప్తున్నారు కదా. ఆమె చెప్తుంది డైరెక్ట్ గా ప్రతి సబ్జెక్ట్, ప్రతి అంశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా పీకింద 10 ఏళ్ళు, ఆ? హ్మ్. ఏం చేసినామని మనం ఇలా జాతీయ పార్టీ పెడతామన్నప్పుడు ఆ 10 ఏళ్ళు ఈమె వచ్చి ఉంటే హ్మ్. ఈమెను ముఖ్యమంత్రి చేసి కదా ఇగ మెయిన్ ప్రజలు. పెద్ద స్టేట్‌మెంట్ సార్ అది. 10 ఏండ్లు మీరిక్కడ ఏం జేసిర్రని జాతీయ పార్టీ పెట్టిర్రనేసి డైరెక్ట్‌గా క్వెషన్ జేసింది. చేసి నువ్వు అప్పుడే వచ్చే నువ్వే ముఖ్యమంత్రి అయిదు. హుహు. ప్రజలకు వాళ్ళే కావాలి కదా. ప్రజల మేలు కోరి ఎవరు ప్రజలు మంచుకుంటే చేస్తారనే వాళ్ళనే ప్రజలు కోరుతారు. ఆ ఓకే. 10 ఏళ్ళు రాకుండా ఇప్పుడు ఏమైంది? చాలా మందికి చాలా రకాలుగా అనుమానాలు వస్తున్నాయి. అనుమానాలు రావడం వేరు, మీరు పార్టీ పెట్టడం రావడం వేరు, మీరు బయటకు రావడం వేరు. కుటుంబంలోనే
ఇన్ని సమస్యలు ఏర్పడుతున్నాయన్నాక కూడా మీకు ఆ పార్టీ ని ఆదరిస్తారంటే అది ప్రజలపైన ఆధారపడి ఉంటది. అందుకోసం ప్రజల్లో కూడా ఈ మన భారతదేశంలో ఇంకా ఈ అక్షరాస్యత పూర్తి కానంత వరకు ఈ లాలుచి పడే సమాజం ఏదైతే కొంత ఉంటదో ఓకే. మనం ఏం చేయలేం సార్. వాడు ఏం చేయడు. నువ్వు ఒకటి 500 ఇస్తాడు, 200 ఇస్తాడు, 300 ఇస్తాడు. వానికో మళ్ళీ అప్పటికప్పటి వానికి ఒప్పుకోదు. వాడు ఎదుటోడు దొంగ అయినా, డెకాయిడ్ అయినా, రేపిస్ట్ అయినా 500 ఇచ్చినవి వానికంటే 500 ఎక్కువనే ఇచ్చారు కాదు. ఇప్పుడు ఇట్లా కూడా వచ్చినాయి హుహు. ఊర్లలో. ఒక కుటుంబంలో ఎట్లా పాడైందంటే నలుగురు ఇస్తే నలుగురు ఉన్నారనుకోండి, హ్మ్. ఇద్దరం ఒకరికి ఇద్దాం, మనిషికి ఒకరికి వేసేద్దాం అనే పరిస్థితి కూడా వచ్చినట్టుగా పెద్ద ఓకే. టాక్ గ్రామీణ ప్రాంతాలలో. సో ఈ ప్రజల్లో మార్పు రావాలి సార్. ఇంకోటి కవిత తెలంగాణ రాష్ట్ర సేన దాంట్లో ముఖ్యమైన టాపిక్ అంటే మేనిఫెస్టో సార్. పంచజన్యం అని మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, సామాజిక న్యాయం అంటే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, తర్వాత లంబాడీలను అండ్ గిరిజన ప్రాంతాలకు సంబంధించి వాళ్ళకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, మధ్య తరగతి బలహీన వర్గాలనైతే సంక్షేమం వైపు నడపడం. ఇవన్నీ అంటే నేను ఏది ఆలోచించి చేయను. ప్రతిదీ ఆర్&డి చేస్తాను. పరిశీలన చేసిన తర్వాతనే విద్యార్థులకు గానీ, ఈ విధమైన అనౌన్స్‌మెంట్ చేస్తున్నాను. పంచజన్యం అనేది రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు అవుతుందనేసి కవిత చెప్తున్నారు. లంబాడీస్ అని కూడా అన్నదా మేడం? అన్నది. లంబాడీస్ అంటే నేను లంబాడే కదా సార్. లంబాడీ గిరిజనుల కోసం ప్రత్యేక అవునే, కార్పొరేషన్. నేను లంబాడీనే కదా. నన్ను నిలువుతా మీ నాన్న ఊసినప్పుడు గొంతు ఓకే. నీతోనే కదా 40 సార్లు పార్లమెంట్ లో మాట్లాడి 100 క్వశ్చన్స్ చేసి ఇలా నీకున్నటువంటి రామప్ప గుర్తింపు కావచ్చు, ఏది గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, హ్మ్. ఇలా వలిగొండ నుంచి భద్రాచలం పోయే రోడ్లు అడుగు, మీ నాన్నని అడుగు, నేనే కదా. హ్మ్. ఇతనం వేసింది అయితే నేనే కదా. ఇతనం వేయాలి కదా అండి, దున్నాలి కదా. లేదు అది ఏం చేయకుండా ఇది పండదు కదా. అవును. తర్వాత అందరు చేశారు, అందరు చేయవచ్చు, అందరు దానికి కాపాడింది కావచ్చు, మీ అందరి సహకారం ఉండవచ్చు. కానీ దానికి మొత్తం ఇతనం వేసింది నేనే కదా. ఇన్ని చేసినాక హ్మ్. ఒక తెలంగాణ ద్రోహి ఆ రోజున జగన్ రావడానికి 100కు 100% కారణమైనటువంటి కుటుంబం నుండి హ్మ్. సిట్టింగ్ ఎంపీ ఉండి ములుగులో 3 నెలల ముందు సీతారాం నాయక్ మేధావి ఆయనకు టికెట్ ఇస్తానని చెప్పి హ్మ్. లాంటి గొంతు కోసి చంపినటువంటి వీళ్ళు ఇంకా మళ్ళీ లంబడోళ్ళ మరి ఆ రోజు ఒక మాట మాట్లాడితే హుహు. నేను వెళ్ళాను కదా, నేను ఇంటికి వచ్చిన కదా కవితమ్మ. అవును. ఏమమ్మా నేనేం తప్పు చేసినా, నేను ఇంత మాట్లాడి నేను ఇలా 10% బంజారాలకు రిజర్వేషన్ రావడంలో నేను ఎంత పోరాడినో మీకు తెలుసు. 40 సార్లు మాట్లాడినా సార్ పార్లమెంట్ లో ఒక్కొక్క అవును. అంశం మీద. ఇవాళ నీ కోచ్ ఫ్యాక్టరీ ఉట్టిగా రాలే. హ్మ్. కోచ్ ఫ్యాక్టరీ నాకు 5 వల్ల వచ్చింది, అది రాకపోతే ముక్కు రాక్తా. హ్మ్. ఎవరికి తెలుసు ఇవి? ఓకే. ఇవాళ అన్ని ప్రయత్నాలు చేస్తే మా లాంటి వాళ్ళని కోస్తా అంటే చేయండి. ఇవాళ మీరు వచ్చి అంత లంబడోళ్ళ మీద ఒలకబోస్తారు. ఎందుకు ఒలకబోస్తారు అంటే లంబడోళ్ళ 7% ఓట్లు ఉన్నాయి సార్. 63 నియోజకవర్గాల్లో 5,000 నుంచి 60,000 ఓట్లు ఉన్నాయి. ఓకే. ఆ ఓట్ల కొరకు లంబడోళ్ళు అదికొస్తారు. ఎన్నడూ మరి మా అన్యాయం జరిగిందని చెప్తలేరు. ఎందుకు చెప్తలేవమ్మా? తెలంగాణ ద్రోహులను తీసుకున్నారు లేదా? తీసుకున్నారు. మరి తీసుకున్నప్పుడు ఇలా మేము ఎట్లా అదికొస్తున్నాం? అంటే లంబడోళ్ళు అంటే ఎందుకు ప్రెజెంట్ అదికొస్తున్నారు? ఆమె చెప్పేదేంటంటే సరే ఆమె సార్ ఇప్పుడు నేనేమో ఆమెను క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. ఓకే. ఆ? ఎందుకంటే వాళ్ళు అదేమో డబ్బున వర్గం, హ్మ్. మేమేమో ఒక మేధాస్తో వర్గం కిందనే వస్తాం మేము. ఓకే. ఆమె చదువుకోలేదని కాదు అనేది ఆ విషయంలో నేను అకాడమిషియన్. అదే. అదే. నాకు ఆమెకి ఏం పోలికలు ఉంటాయి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, పార్టీలు పెట్టుకుంటారు. వాళ్ళ నానే అన్నాడు సరే, హ్మ్. కేసీఆర్ గారే అన్నాడు పార్టీ పెట్టడం అంటే ఏమైనా పాన్ డబ్బాలు అనుకుంటారా అన్నాడు. హ్మ్. మరి ఇవాళ ఆయనే చెప్పాలి, ఆయన బిడ్డకు సమాధానం ఎవరు చెప్పాలి? కేసీఆర్ గారే చెప్పాలి. ఎవరు చెప్తారు? ఇంకోటి ఈ 2 విషయాలు కూడా నేను ఎందుకు కవిత గారిని మాట్లాడదలుచుకున్నట్టే, నా గొంతు కోసిన రోజు నీ ఇంటికి వస్తే నువ్వు స్పందించకపోతే ఇలా హ్మ్. మళ్ళీ లంబడోళ్ళను కాపాడుతాం. ఏం కాపాడుతాం లంబడోళ్ళను? హ్మ్. లంబడోళ్ళకు పనిచేసి నా జీవితం అంతా లంబడోళ్ళకి ఏ లంబడోళ్ళతోనన్నా మాట్లాడమనండి. ఇలా నా జాతి, నా కుటుంబం, నా జాతికి ఈగ వాళ్ళినా నేను నిస్వార్థంగా నేను పనిచేస్తా ఉన్నా. చేస్తలేనా? అడగండి, నా జాతిని అడగండి. ఆదిరాం బావాజీ మఠం కూలగొడితే మొన్న పోయి ఆప్తి హ్మ్. ఆ ప్రోగ్రామ్ ఆమె కూడా వచ్చింది. మొత్తం పెట్టిన తర్వాత ఆడికి ఇలా సేవాలాల్ జయంతి చేయాలని 5 ఎంపీలను తీసుకుపోయి గజేందర్ సింగ్ షెకావత్ దగ్గర కూర్చుని ఆ మోడీ గారికి లెటర్ ఇచ్చిన 2 సార్లు సేవాలాల్ మహారాజును. అరే నా జాతిని నేను కాపాడుకోవాలని పనిచేస్తే మీరు ఎందుకు వాళ్ళు ఆమె పెట్టుకోవడానికి ఎవరు వ్యతిరేకించాం?
ఆ ప్రజాస్వామ్యంలో ఆమెకు ఆ రైట్ ఉన్నది. కానీ ఉమ్, ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం చేయదలుచుకున్నారు అనేది ప్రజలు ఆలోచించాలి. ప్రజలలో ఆ మార్పు రానంత వరకు డబ్బున్నోడు ఎవడైనా పార్టీలు పెడతాడు, డబ్బున్నోడు ఎవడైనా ఈ దేశాన్ని కొంటాడు. కొనుడే ఇది గది. కొనుడు అనాలి మనం. సరే వేరేం లేదు. ఇంకొక పెద్ద డైలాగ్ కొట్టిందని చెప్పలే. అంటే నేను అమ్మని జోబు నిండిందా లేదా చూస్తున్నాను, కడుపు నిండిందా లేదా చూస్తా అని ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది. ఏమంటారు? నేను అమ్మలాంటి దాన్ని జోబు ఆ! నిండిందా లేదా చూడను, కడుపు నిండిందా లేదా చూస్తాను అని చెప్తుంది. నీకు 11 ఏళ్ళు, నీకు 12 ఏండ్లమ్మా ఇప్పుడు. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు 2014 నుంచి ఇప్పటి వరకు. హ్మ్. అందులో అందులో 10 ఏళ్ళు మనమే ఉన్నాం గదా గవర్నమెంట్‌లో. అవును. అప్పుడు ఏం నిండిందని చూసిర్రమ్మా? అప్పుడు మీరు అనుకున్నది కడుపు నిండలేదనే కదా ప్రజలు మిమ్మల్ని అక్కడ చీకొట్టింది. హ్మ్. నేను అదే అంటున్నాను. ఆ రోజున నువ్వేమైనా వాళ్ళు బయటకొచ్చి ఉంటే, మీరు తప్పు చేస్తున్నారు, అన్ననో, తమ్మునో, బావో తప్పు చేస్తున్నారు, మిమ్మల్ని ప్రజలు క్షమించరు, నేను ఈ పార్టీలో ఉండనని అదే రోజొస్తే హుహు. అది వేరే ఉంటది. ఇప్పుడు మీరన్నట్టు ఇంతకుముందు అన్నారు గదా! హ్మ్. ఎవరైనా అదే మాట్లాడతారు. అది ఇలా కవితమ్మకి ఆ ఇంట్లోకెళ్ళి పంపకం రావడం లేదో, హ్మ్. లేదా కవిత గారికి అక్కడ సరి అయినటువంటి గౌరవమో, స్థానమో లేదా ఆమె అనుకున్నది చేయలేకపోతున్నారు గనక, హ్మ్. ఆమె బయటికొచ్చి ఏదో మళ్ళీ ఈ కథ పెట్టింది, ఇది చేస్తుంది. ఇప్పటికన్నా మళ్ళీ పిలుచుకోరా తల్లి, తండ్రి, ఆ! హ్మ్. అన్న అనేటువంటి ఒక ఆలోచన ఉంటదని జరుగుతా ఉంది. ఏం ప్రజాస్వామ్యం అండి? ఎవరి పార్టీలు, ఏమి దొరల అంటే వాళ్ళు ఇంట్లో పంచాయతీలు. ఎవరిని వదలలేదు సార్. తండ్రిని, అన్నను, బావను ఎవరిని వదిలిపెట్టలే. అందరినీ ఆమె డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా వాళ్ళని విమర్శించింది. ఇగ ఏమంటారు దాన్ని చెప్పు? అందుకోసం అన్నారు గదా! శత్రువులు ఎవరో ఉండరు. ఆ సినిమాలలో డైలాగులున్నాయి గదా సార్! అవునవును. శత్రువులు ఎవరో ఉండరు. మన పక్కనే ఉంటార్రా. మన చెల్లెల రూపంలో, హ్మ్. ఆ! మన అక్కల రూపంలో, భార్యల రూపంలో ఉంటారు అని అంటారు గదా! అవును. ఆ! అదే అందుకోసం ఏం చేస్తాం సార్ ఈ తెలంగాణ. నిన్న గూడా ఏం జరిగిందో చూసారు గదా! ఆర్టీసీ. అవును. హ్మ్. మరి ఇగ ఇంత జేసి తెలంగాణ తెచ్చేటప్పుడు చచ్చిండ్రు. హ్మ్. తెలంగాణ వచ్చినాక చస్తున్నారు. హ్మ్. తెలంగాణ వచ్చినాక తెలంగాణను వాడుకొని, సంపాదించుకొని, వాళ్ళ పంచాయతీల వల్లనే మళ్ళా అల్లకల్లోలం అయితుంది రాష్ట్రం. హ్మ్. ఎవరు చూసినా దొరల పంచాయతీ కాదు సార్. అవును. రేవంత్ రెడ్డి, కేసీఆర్. హౌస్‌లో చూడు దొరల పంచాయతీ. బయట చూడు దొరల పంచాయతీ. ఎవరైనా ఎస్సీ, ఎస్టీలు ఏమైనా కొట్లాడుకుంటారా? వాళ్ళకేమైనా సమస్యలున్నాయా? వాళ్ళ సమస్యలను పట్టించుకుంటున్నారా? నాశనం చేస్తుర్రు వాళ్ళను. వాళ్ళని మొత్తం ముంచి దోపిడీ చేసుకుంటుర్రు. ఓ ఇవన్నీ 30% ఎస్సీ. జూసేసారు. అంటే నాశనమైంది. రాజకీయాల్లో ఒక మార్పు రావాలనే ఒక మెయిన్ ఉద్దేశ్యంతోనే కొత్త పార్టీ పెడుతున్నా అని జెప్తుంది. సార్ ఒక పని చేయండి సార్ మీరు. మేడం గారికి ఒకటి చెప్పండి. సార్. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఇదంతా చేస్తారు. హ్మ్. చేయకపోతే ఏం చేయాలి? హ్మ్. చేయకపోతే ఏం చేయాలి? ఇది కూడా చెప్పాలి కదా! అవును. ఇంతకుముందు బాండ్ పేపర్ల మీద రాసి ఇస్తున్నారు కదా! హ్మ్. ఏదైనా ఒక చట్టం పెట్టి హైకోర్టులో, అక్కడికి వెళ్లి డబ్బులు పెట్టి నేను చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. లేదా నేను నేను రాజకీయ సన్యాసం చేస్తా అనేది ఒకటి రాసి ఇవ్వనండి ప్రజలకు. హుహు. రేవంత్ రెడ్డి అట్లా రాసిస్తే బాగుండేదుండే. హ్మ్. అయినా కాంగ్రెస్ గురించి ఆయనకేం తెలుసు సార్? 16 10 పార్టీలు 16 రకాల మార్చినటువంటి వ్యక్తి. హ్మ్. ఏదో సందర్భం వచ్చింది. ఈ కేసీఆర్ ఈ కుటుంబం మీద కోపం మీదనే గదా! హ్మ్. ఆయన అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండు? ముడెతికెళ్ళి తన్నిరు. మళ్ళా ఇగో ఇయాల కార్మికులు ఆత్మహత్యలకు జరుగుతా ఉన్నాయి చూస్తున్నాం గదా! హ్మ్. ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ ఒక్క స్కీమ్ చెప్పమనండి సార్. ఎన్ని స్కీమ్స్ ఉండే, హ్మ్. ఎన్ని రకాలుగా వాళ్ళు జీవనోపాధి కలుపుకునేటువంటి ఒక్క స్కీమ్ చెప్పమని. ఇండస్ట్రియల్ లెవెల్‌లో గాని, ఇండస్ట్రీ లెవెల్‌లో గాని, లేదా వాళ్ళేదో వాళ్ళకొచ్చేటువంటి సబ్సిడీ గాని, విద్యార్థులకు రియంబర్స్‌మెంట్లు లేవు సార్ ఈ రాష్ట్రంలో. ఇదంతా చూసి కలత చెంది కవిత గారు పెడితే చాలు ఎవరియ్యాల డబ్బులెక్కడియి? సార్ ఇంకోటి అంటే అంటే తెలంగాణలో ఉన్న రాజకీయ మేధావులందరిని గూడా కలుపుకొని పోతా అన్నది. ఒకసారి మిమ్మల్ని పిలిస్తే మీరు గూడా ఎళ్తారా పార్టీలోకి? ఇక నాకేమైనా పిచ్చి పట్టిందా సార్? తెలంగాణ తెచ్చిన పార్టీలోనే తెలంగాణ నిలువుతో కోసిర్రు. హ్మ్. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పిలిస్తే వాళ్ళు పోవద్దు సార్. మనకు కూడా ఒక గౌరవం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ అంటే పార్టీ మీద రాజకీయాలను మార్పు తేడానికి మీ వంతు సహకారం గావాలని పిలిస్తే. ఈశ్వర్ 100 అంటారు కదా సార్. హుహు.
వచ్చినాక ఏమైతుంది? ఇప్పుడు కేసీఆర్ అదే అన్నాడు కదా, కుప్ప కాడ కాపులా ఉంటా, కుక్కనై ఉంటా, చెప్పునై ఉంటా, నేను నా భార్య సర్దికుడు తింటాం. నీ తండ్రి కదా మాట్లాడింది, ఆ వంశం, ఆ జీనే కదమ్మా నీది. మాదిగోని ఇది చేస్తాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నారండి? ఆయన మారుతుంది, నువ్వు మార్చగలుగుతావా? అంటే ఏం సమాధానం చెప్పు? నేను కాదు, ప్రజలు అడుగుతారు అంటున్నా. నాకు నాకు మంచి అభిప్రాయం ఆమె మీద. ఎందుకంటే పార్లమెంట్ లో ఒకసారి మాట్లాడితే చాలా సంతోషించింది కవిత మాట్లాడితే కాశ్మీర్ ఇష్యూస్ మీద. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు, అద్వానీ గారు ఉన్నారు. వాళ్ళు ఒక 5-10 నిమిషాలు ఇట్లా కన్ను రెప్ప కొట్టకుండా చూసిండ్రు. భారతికి ఉన్న సబ్జెక్ట్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఎక్కడ పని చేయాలో అక్కడ చేయాలి. అవి నీకు అన్యాయం జరిగినాక చేసుడు కాదు కదా. ప్రజలకు అన్యాయం చేసింది, అక్కడ మాట్లాడినావు. పార్లమెంట్ నిన్ను గౌరవించింది. తెలంగాణలో సీతారాం నాయక్ అటువంటికో, తెలంగాణ ఉద్యమకారులు కోదండరాం అటువంటికో, తెలంగాణ ఉద్యమకారులు అందశ్రీ లాంటి, తెలంగాణ ఉద్యమకారులు కమలక్కనో గద్దర్కో ఇంతమంది ఉన్నాం కదా. ఎస్సీ ఎస్టీ మళ్ళా పాడై మాకు నాశనకాలం మొత్తం మమ్మల్ని కోసి మందకృష్ణ మాదిగల మాట్లాడితే జైల్లో పెట్టినప్పుడు నువ్వు మాట్లాడి ఉంటే ఎట్లా ఉండేది? ఇవాళ వచ్చి నువ్వేం చేస్తావమ్మా? అయినా నువ్వు ఎవరు, ఏం చేయగలుగుతావు తెలంగాణలో? తెలంగాణ సబండ వర్ణాలు, సబండ జాతుల యొక్క మేళ, జాతుల యొక్క రక్తంతోనే వచ్చినటువంటి తెలంగాణను రక్తం తాగుతా ఉన్నారు. అన్ని రోజులు వాళ్ళు తాగిండు, ఇప్పుడు ఈయన తాగిండు. మరి ఈ మేడం ఏం చేస్తానని వస్తుందో ఆమెకే వదిలిపెడదాం, ఎందుకంటే నేను కామెంట్ చేయలేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సీతారాం నాయక్ గారి అభిప్రాయం. సో ఓవరాల్గా సీతారాం నాయక్ గారు ఏం చెప్తున్నారంటే, మీ నాన్న గొంతు కోశాడు లంబడం వాళ్ళది, ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు అనేసి డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చూద్దాం కవిత యొక్క పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది వెయిట్ అండ్ సీ.